పేరు మధు. మనం సోమశల ఉత్తర కాలువల అంతర్భాగమైనటువంటి ఆవుటూరు బ్రాంచ్ కెనాల్ దగ్గర ఉన్నాము. 83.4 కిలోమీటర్ దాకా ఈరోజు నీళ్లు నిమ్మల రామానాయుడు గారిని మనం రిక్వెస్ట్ చేస్తే సోమశల ఇరిగేషన్ అధికారులు ఎస్సీ గారు వెంకటరమణారెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు అందరం కలిసి మన రైతులకు నీళ్లు తీసుకుపోగలుగుతున్నాము. కాబట్టి నీళ్లున్న చోట అభివృద్ధి ఉంటుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. కాబట్టి మన ఆవుటూరు బ్రాంచ్ కెనాలు 1R అంటే 2R 3R 4R చాలా పనులు ఉన్నాయి. గత పాలక వర్గం కానీ గత 40 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎలగబెట్టినటువంటి మేకపాటి పేరు కట్టలు కట్టింది లేదు ఉదయగిరిలో. కాబట్టి మన 14-19లో కానీ బొల్లేరు రామారావు గారు కానీ ఎక్స్ఎమ్మెల్యే బొల్లేరు రామారావు గారు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ తెలుగుదేశం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి కృషి ఫలితంగా అభివృద్ధికి పునాదులు పడుతున్నాయి. ప్రజలందరూ సహకరించండి. ఈరోజు నీళ్లు చూడు ఎలా పోతున్నాయి. సోమశల ఉత్తరపు కాలువలో అంతర్భాగమైనటువంటి కాగుటూరు బ్రాంచ్ కెనాల్, ఇది కాగుటూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చెరువు. ఎన్ఎఫ్సి కెనాల్లో 83.4 కిలోమీటర్ దగ్గర కాగుటూరు బ్రాంచ్ కెనాల్ వస్తుంది. అంటే 12.5 కిలోమీటర్లో కాలువ లెంతు. దాంట్లో 7.5 కిలోమీటర్లు లోడారు, బాకీ 5 కిలోమీటర్లు ఉంది. అది ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు. అదేవిధంగా 1R చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కలిసి దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. మీకు ఇప్పుడు ఈ సమ్మర్ కాకుండా వచ్చే సమ్మర్ సీజన్ నాటికి, అంటే ఈ ఎండాకాలం పోయి వచ్చే మే నెల నాటికి, ఏప్రిల్ నెల నుంచి వచ్చే ఏప్రిల్ నాటికి ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తయిపోయి సోమశల నీళ్లు ఇక్కడ ఉంటాయి. కాబట్టి రైతులు ఎవరు కూడా ఒక్క ఎకరా భూమి కూడా అమ్ముకోకండి. నేను చెప్తున్నాను మీ బిడ్డగా, కలిగిరమ్మ తల్లి, పోలంపాడు తల్లి, పోలేరమ్మ తల్లి ముద్దు బిడ్డగా, భూమి పుత్రుడిగా, మన ప్రాంతం అభివృద్ధి కాంక్షించే మీ మదన్నగా చెప్తున్నాను. వచ్చే మే నెల నాటికి ఈ కావుటూరు, నేను ఇప్పుడుండేది కావుటూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చెరువు, ఈ చెరువులో శాశ్వతంగా సోమశల జలాలు అందించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మన కలల్ని సాకారం చేసేటటువంటి బాధ్యత తీసుకున్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం సహకరించండి. చిన్న చిన్న కేసులు కోర్టులో వేసి జరిగే పనులు ఆపకండి. స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా నీళ్లు లేక అల్లాడిపోతున్నాం. కాబట్టి నీళ్లు వచ్చేటటువంటి గంగమ్మ మన గ్రామాలకు తరలిస్తుంది. కాబట్టి పినాకిని, అటు కృష్ణవేణి, గంగమ్మ జలాలు మన పొలాలు పారాలని, ఆ గంగమ్మకి మన పినాకిని అంటే పెన్నా నదికి, ఇంతకాలానికి గంగమ్మ మన ఒడి చేరేదానికి ఈ యొక్క దైవ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించండి. ఎవరు కూడా నీళ్లుంటే అభివృద్ధి జరగద్దని నేను ప్రధానంగా నమ్ముతాను. నీళ్లు లేకపోతే అన్యాయం అయిపోతాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి, ఇక్కడున్న నాయకులకి చేతులెత్తి దండం పెడతాను, సహకరించమని కోరుకుంటున్నాను. ఈ 2027 మే నాటికి కాగుటూరు రిజర్వాయర్లో సోమశల జలాలు నిలబెట్టే బాధ్యత మాది. జై హింద్ మిత్రులారా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై తెలుగు తల్లి, జై తెలుగునాడు.